అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో 9వ విడత మొబైల్ రికవరీ మేళా సుమారు ₹1 కోటి విలువ చేసే 503 మొబైల్ ఫోన్లు బాధితులకు అందించిన జిల్లా ఎస్పీ. డిస్ట్రిక్ట్ పోలీస్ 503 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసుకున్నారు. ఈ 503 మొబైల్ ఫోన్స్ కి విక్టిమ్స్ కి ఆర్ మిస్సింగ్ ఎవరెవరు మిస్ చేశారు మొబైల్ ఫోన్స్ వాళ్ళకి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము. టోటల్ 503 మొబైల్ ఫోన్స్, అప్రాక్సిమేట్ వాల్యూ 1 crore. ఇది మన 9th ఫేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ రికవరీ మేళా, 9th టైం మనం పెడుతున్నాము. 2022లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ టైం మనం మ్యాక్సిమం మొబైల్ ఫోన్స్ రికవర్ చూసి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము. ఇన్ టోటల్ 4500 కంప్లైంట్స్ మనకి ఇప్పుడు వరకు రిసీవ్ అయింది. ఇందులో 2711 మొబైల్ ఫోన్స్ ఇప్పుడు వరకు ఇంక్లూడింగ్ దిస్ డేట్ రికవర్ చేసి ఈ విక్టిమ్స్కి ఇవ్వడం జరిగింది. టోటల్ అప్రాక్సిమేట్ వాల్యూ ఇస్ అరౌండ్ 4.07 crores. ఈ 503 మొబైల్ ఫోన్స్ మన ఐటీ కోర్ టీమ్ అలాంగ్ విత్ సిసిఎస్ టీమ్ బాగా కష్టపడి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అక్కడ వరకు వెళ్ళి అది రికవర్ చేయడం జరిగింది. త్రూ మీడియా ఫ్రెండ్స్ నేను పబ్లిక్కి కూడా ఇది అవేర్నెస్ ఇస్తున్నాము. ఏదైనా మొబైల్ ఫోన్ థెఫ్ట్ జరిగితే ఆర్ లాస్ట్ మొబైల్ ఫోన్స్ ఉంటే మీరు డైరెక్ట్లీ పోలీస్ స్టేషన్ రావడానికి కూడా మీకు అవసరం లేదు. 2 మార్గం ఉన్నాయి. నంబర్ 1 CEIR పోర్టల్, విచ్ ఇస్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్. మీరు వెబ్సైట్ దగ్గర వెళ్ళి CEIR.government.in ఆ వెబ్సైట్లోనే మీ మొబైల్ ఫోన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నంబర్, మొబైల్ మేక్, మోడల్, IMEI నంబర్, అప్పుడు మీ మిస్సింగ్ మొబైల్ ఫోన్ రిపోర్ట్ రిజిస్టర్ అవుతుంది అండ్ మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి వచ్చేస్తుంది. సెకండ్ ఆప్షన్, ఒక వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా ఇచ్చారు. నంబర్ ఇస్ 9346912007. ఈ నంబర్కి ఒక చాట్ బాట్ మనం ఎనేబుల్ చేసాము. ఈ నంబర్కి హై మెసేజ్ ఎవరైనా పంపిస్తే వాళ్ళకి లింక్ జనరేట్ అవుతుంది. వాళ్ళు డైరెక్ట్లీ CEIR పోర్టల్కి రీడైరెక్ట్ అయిపోతారు. అక్కడ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసేసి మన కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. పోలీస్ అరెస్ట్ మనం చేయలేదు, ఎందుకంటే ఇది సెకండరీ ఆర్ టర్షరీ మార్కెట్స్. బేసికలీ సేల్ చేసిన తర్వాత ఎవరికి సేల్ చేస్తారో తర్వాత అన్సస్పెక్టింగ్ కస్టమర్స్కి సేల్ చేసేస్తాడు. సో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. కానీ మెయిన్ అక్యూస్కి మనం కొంతమంది సస్పెక్ట్స్ని లిస్ట్ అవుట్ చేసాము. వాళ్ళని టెక్నికల్గానే మనం ప్రొసీడ్ అవుతున్నాము. త్వరగానే వాళ్ళకి కూడా అరెస్ట్ చూపిస్తాము. వన్ మోర్ థింగ్, ఈ 503 మొబైల్ ఫోన్స్లో అన్ని థెఫ్ట్ మొబైల్ ఫోన్స్ కాదు, కొన్ని లాస్ట్ మొబైల్ ఫోన్స్ కూడా ఉంటాయి. చాలా మంది ఇది ఆర్టీసీ బస్ డిపోలో మర్చిపోతే కొన్ని ఉంటాయి. థెఫ్ట్ మీద యాజ్ యూ రైట్లీ పాయింటెడ్ అవుట్, దాని మీద కూడా మనం ఫోకస్ పెడుతున్నాము. త్వరగానే అరెస్ట్ కూడా చేసేస్తాము. కొన్ని ఏమవుతున్నాయంటే ఫోన్ పోగొట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాడకుండా దాన్ని స్పేర్ పార్ట్స్ డివైడ్ చేసేసి దాన్ని అలా యూజ్ చేస్తూ దొరకకుండా తప్పించుకుంటారు. అది అలాగే రికవరీ అన్నది కష్టం. అలాంటి వాటిని ఏమైనా ప్లానింగ్ ఏమైనా మనకి 2 issues. నంబర్ 1, ఇది కొన్ని బ్లాక్ మార్కెట్స్లో సేల్ చేయడం, అది మొబైల్ ఫోన్స్ ఆల్టరేషన్స్ చేసేసి సేల్ చేయడం. మనకి అఫీషియల్గానే టెక్నికల్గానే ఇన్పుట్స్ ఏమీ రాదు. ఇందులో మనం నాన్ కన్వెన్షనల్, నాన్ టెక్నాలజికల్ మెథడ్స్ యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మన లోకల్ ఇన్ఫార్మర్స్ ప్రకారం ఇక్కడ ఈ విధంగా మార్కెట్స్ ఉన్నాయి, అక్కడ మనం టీంని పంపించేసి అది మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం, అక్యూస్ని పట్టుకోవడం, దాని మీద మనం ఫోకస్ పెడుతున్నాము. ఇప్పుడు వరకు లాస్ట్ 2-3 monthsలో ఈ విధంగా మనకి ఇన్పుట్ ఏమీ రాలేదు. కానీ వచ్చిన తర్వాత మనం ట్రెడిషనల్ మెథడ్లో ట్రెడిషనల్ పోలీసింగ్ ప్రకారం మనం ప్రొసీడ్ అవుతాము అండ్ విల్ ట్రై అండ్ గెట్ ద అక్యూస్డ్.